హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకుంటున్నాము బిర్యానీ. కాదు, బిర్యానీ లాంటిది కానీ బిర్యానీ కాదు. బగారా రైస్. బగారా రైస్ లాంటిది కానీ బగారా రైస్ కాదు. అదేంటో తెలుసా? చూసేయండి. అదే అండి మన కుష్కా రైస్ రెసిపీ ఈరోజు మన కిచెన్లో మనం చేసుకుంటున్నాం. సో ఈ రెసిపీకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు పొయ్యి మీద ఒక హండీ కానీ ఒక బగున కానీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి అన్ని హోల్ గరం మసాలాలు, లవంగ, చెక్క, ఇలాచీ, షాయి జీరా అండ్ బగారా ఆకులు అంటే బోజ్వార్ ఆకు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చీలు అండ్ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. తెలుసు కదా సాల్ట్ ఎందుకు వేసుకుంటామో, మన ఆనియన్స్ మెత్తబడడానికి. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకుంటున్నాము పుదీనా మంచిగా వాష్ చేసుకో, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకోండి. దాంట్లోకి పసుపు యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను, మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయాక దాంట్లోకి సన్నగా తరుక్కున్న టొమాటోలు కూడా వేయాలి. దాంట్లోకి సన్నగా మనం బీట్ చేసుకున్న కర్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసి అది కుక్ అవ్వడానికి వదిలేయాలండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు దీంట్లోకి మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి. అవి బాగా మగ్గించాలి. 10 మినిట్స్ మగ్గించాలండి. 5 మినిట్స్కి ఒకసారి మాత్రం మూత తీసి ఇట్లా కలుపుతూ ఉండండి. సో దట్ ఏంటంటే అది ఒక్క దగ్గర ఉడకకుండా మొత్తం టొమాటో అండ్ కర్డ్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తీసుకుంటాం వాటర్ పోసేసుకొని మంచిగా ఎసరు మరగనివ్వాలి. అంతే. దాంట్లోకి ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం, ఇప్పుడు దీంట్లోకి మనం అయితే బాస్మతి బియ్యం అన్నా తీసుకోవచ్చు, చిట్టి ముత్యాల బియ్యం అన్నా తీసుకోవచ్చు, లేదా నార్మల్ బియ్యం అన్నా తీసుకోవచ్చు. కానీ చిట్టి ముత్యాల బియ్యం వేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి. కానీ నాకు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను. చూడండి మన కుష్కా రైస్ ఎంత బాగా కుక్ అవుతుందో. అంతే. మంచిగా అది ఉడుకుతున్నప్పుడు అలా ఉడికిచ్చేసి లాస్ట్కి దమ్ పెట్టుకునే ముందు పైనుంచి కొద్దిగా ఘీ వేసుకోవాలండి. ఇక్కడ నా ఘీ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కాబట్టి పైనుంచి కొద్దిగా ఘీ వేసుకొని అలాగే కొత్తిమీర వేసి మూత పెట్టి 15 మినిట్స్ దమ్కి పెట్టుకోవాలండి. అంతే. ఎంతో టేస్టీ అయిన బిర్యానీకి అస్సలు తీసిపోని మన కుష్కా రైస్ రెడీ. దీన్ని చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, ఈవెన్ చేపల పులుసుతో కూడా కాంబినేషన్ తింటే మాత్రం అదిరిపోతుందండి. డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.